మాచర్ల నియోజకవర్గానికి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏరికోరి దేవాలయాల్లో విగ్రహాలు దొంగతనం చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే సీటు ఇవ్వడం, 2004లో అతను గెలవడం, అక్కడి నుంచి అతను తమ్ముడు చేసే అరాచకాలకి ఎదురు ఎవరో నిలబడకుండా వన్ సైడ్గా వెళ్ళడమే కాకుండా మాచర్లలో పిన్నెల్లి పైశాచకానికి దాదాపు 2000 కోట్ల దోపిడీ, 8 హత్యలు, 79 దాడులు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మైనార్టీల మీదే దాదాపు 51 దాడులు జరిగినాయి. దానికి ఈరోజు సీనియర్ నాయకులు దేవినేని ఉమా గారు, అశోక్ బాబు గారు, అలాగే శ్రీనివాసరెడ్డి గారు, మాణిక్యాలరావు గారు, వీళ్ళందరి సమక్షంలో, ఎందుకంటే కిషోర్ గారు మా లాయర్ గారు, ఎందుకంటే ఆ రోజు తలకాయ పగిలింది మాతో పాటు మేము వెళ్తే, పాప ఆయన ఒక లాయర్ వృత్తి అక్కడ నామినేషన్లు వేయించకుండా ఉంటుంటే ఆ రోజు నన్ను అలాగే బోండవమాని పంపిస్తే ఒక లాయర్గా, అంటే మాకేదైనా అయితే కోర్టులో మా తరపున వాదించే లాయర్ని కూడా తలకాయ పగలకొట్టేసి అతి దారుణంగా దాడి చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక బుక్ రిలీజ్ చేస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవిత చరిత్ర అంతా కూడా నేరమయం. నేరమయం అంటే హత్యలు, దోపిడీలతో పాటు విగ్రహాలు కూడా దొంగతనాలు చేసే వృత్తిగల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఆయన్ని అధికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అతిగా ప్రేమిస్తారు. ఎందుకంటే ఇతనుకున్నటువంటి ఏమున్నాయంటే ఈయన దగ్గర దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఉన్నాయి. కాబట్టి ఆ తండ్రి కొడుకులు ఇతన్ని పెంచి పోషించి మాచర్లలో 2004 నుంచి 2019 వరకు అతనికి ఎదురు లేకుండా అతనికి కావాల్సినటువంటి డబ్బు ఎలా సంపాదించుకోవాలో, దోపిడీ ఎలా చేసినా సరే మాచర్లో ఒక సపరేట్ చట్టం, దానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు దేవుడి గుళ్ళో విగ్రహాలు దోచుకోలేదని, దేవుడి మీద ప్రమాణం కాదు, ఎందుకంటే దేవుడి విగ్రహాలే నువ్వు దోచుకుంటే దేవుడి మీద ప్రమాణం చేయడం నీకు పెద్ద ఈజీ. 2004 నుంచి 2024 వరకు నువ్వు మాచర్ల ఏదో నీ అడ్డా అంటున్నావు. కాబట్టి మాచర్ల సెంటర్లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళ మీద ప్రమాణం చేయగలవా? అలాంటి వాడిని ఎన్నుకొని వైఎస్ రాజశేఖర రెడ్డిని దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అతనికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక నియోజకవర్గం, మాచర్ల అనే ఒక నియోజకవర్గం, అది ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి మాచర్ల నియోజకవర్గం, అది పల్నాటి బ్రహ్మనాయుడు వాళ్ళందరూ నివాసం ఉన్నటువంటి కారంచేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతన్ని పెట్టడం అనేది వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికే చెల్లింది. అలాగే మాచర్లలో ఈయనకు ఒక తమ్ముడు ఉన్నాడు, సొంత తమ్ముడు. ఈయనతో పాటు ఆయన ఒక దొంగ, ఈయన పెద్ద దొంగ, ఆయన చిన్న దొంగ. ఇద్దరే కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు. ఉదాహరణకి మా మీద దాడి అందరూ చూశారు. ఇవన్నీ మేము మాటికి చెప్పడం కరెక్ట్ కాదు. మొన్న ఎన్నికల్లో కూడా అసలు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 96 దగ్గర నుంచి అసలు ఫ్యాక్షనిజం నామరూపాలు లేకుండా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. లేకపోతే అంతకుముందు ఫ్యాక్షనిజం రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత దాదాపు చాలా పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగేది మా చిన్నప్పుడు. ఇవాళ రీపోలింగ్ ఎక్కడ జరగల, ఒక్క మాచర్ల నియోజకవర్గంలో జరుగుతుంది. ఎందుకు? అతను అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కూడా పగలకొట్టే దుస్థితి. ఆ ఈవీఎంలో తెలుగుదేశం పార్టీకి 18 ఓట్లు అయితే 7 ఓట్లు ఫ్యాన్లకు ఉన్నాయి. అది ఇతని మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత. అంటే 4 ఓట్లలో 1 ఓటు పిన్నెల్లికి,
3 ఓట్లు బ్రహ్మారెడ్డికి. దీన్ని చూసి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు పగలగొట్టి ఏదో అరాచకం సృష్టించి నియోజకవర్గం మొత్తం కూడా ఎన్నికలు ఆపేయాలి అనే ఒక ప్రక్రియలో భాగంగానే ఆ రోజు ఎన్నికల రోజు అక్కడ పనిచేయడం. అలాగే ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే గ్రానైట్ రాళ్ళ మీద ఆయన ట్యాక్స్ దాదాపు 1200 కోట్లు దోచుకున్నాడు. ఆ గ్రానైట్ రాళ్ళతోనే కొడతాడు ఎవరినన్నా. మళ్ళీ మా మీద కొట్టింది నన్ను కానీ, బాండవమ్మని కానీ, మా లాయర్ గారు కిషోర్ని కానీ, ఆ రాళ్ళతో ఆ గ్రానైట్ రాళ్ళు అంటే బాగా ఇష్టం ఆయనకి. ఎవరికన్నా అన్నం, కూర, టిఫిన్లు ఇష్టం ఉంటుంది, వాడికి మాత్రం గ్రానైట్ రాళ్ళు అంటే బాగా ఇష్టం. సున్నపురాలు, గ్రానైట్ రాళ్ళు దాదాపు 1200 కోట్లు దోచుకున్నాడు. అలాగే మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరు, రాయవరం, ఆలుగురాజుపల్లి, అడిగొప్పల, అమ్మవారి గుడి పరిసర ప్రాంతాల్లో గ్రావైట్ తవ్వకాల్లో దాదాపు 70 కోట్లు దోచుకున్నాడు. అదొక 1200 కోట్లు, ఇదొక 70 కోట్లు. కండగుంట్ల, వేల్పూరి మండలం కంకర తవ్వి 40 కోట్లు దోచుకున్నాడు. అలాగే ఏ చిన్న నిర్మాణం జరిగినా సరే 5% వాటా కావాలి ఆయనకి. ఎక్కడన్నా సీసీ రోడ్లు వేసినా, ఎక్కడన్నా కాలువలు మరమ్మతు చేసినా, ఏ చిన్న కాంట్రాక్టరు కనీసం ఒక 10 లక్షల రూపాయలు వర్క్ జరుగుతుందనుకోండి, దాంట్లో అతనికి 50,000 రూపాయలు లంచం తీసుకెళ్లాల్సిందే. అలాగే రైతులు పొలం గురించి పాస్ పుస్తకాలు అప్లై చేస్తారు. పాస్ పుస్తకాలు అప్లై చేయగానే వెంటనే ఎవరెవరు వాళ్ళు అప్లై చేశారో పిన్నెళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోతే చదువుతాడు బుద్ధ వెంకన్న, దేవినేనమ్మా, అశోక్ బాబు, ఇలా ఓకే. కానీ పాస్ పుస్తకాలు కూడా వదలకుండా 15,000 రూపాయలు ఇవ్వాలి. అది ఇతని చరిత్ర. అంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కూడా లేడు. అందుకే మనం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏ మీడియా పెట్టినా, ఏ ఛానల్ పెట్టినా, ఆఖరికి వాళ్ళ బ్లూ ఛానళ్ళు కూడా ఏదో 1, 2 తప్ప మిగతా ఛానల్ అన్నీ కూడా చూపిస్తున్నారు. ఎందుకంటే ఇక ఈ మనం చూపించకపోతే చాలా వెనకబడిపోతాము ఇక అని. అలాగే పిన్నెల్లి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. ఇక అది మామూలు. అది దీనికి తోడు టీడీపీ అభ్యర్థి జోలకంట బ్రహ్మారెడ్డి అన్నప్పటి నుంచి ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ఏమాట కామాట ఏమని, పిన్నెల్లికి సరైన వాడు ఎదురొచ్చాడు కాబట్టికి రేపు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, మనల్ని రక్షిస్తాడు అని ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది. ఇవాళ ప్రజల్లో చైతన్యం రాబట్టే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇవాళ పారిపోయే పరిస్థితికి వచ్చింది. అతని తమ్ముడు. అదే ప్రజల్లో చైతన్యం రాతే ఇన్ని అరాచకాలు సృష్టించినా సరే మాచర్లలోనే ఉండేవాడు. ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజలు తిరగబడ్డారు. ఏ గ్రానైట్ రాళ్ళతో అయితే మనం అందరినీ కొట్టామో, ఏ గ్రానైట్ రాళ్ళతో అయితే 8 హత్యలు చేశామో, ఏ గ్రానైట్ రాళ్ళు దోచుకొని 1000 కోట్లు సంపాదించామో, ఆ గ్రానైట్ రాళ్ళతోనే మనం చంపేస్తారు ప్రజలు. కుక్కకి పిచ్చెక్కిందనుకోండి ఏం చేస్తారు? పిల్లలను కరుస్తుంటుంది, చూసి 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 రాళ్ళతో కొట్టి చంపేస్తారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిది ఎలాగైందంటే లాస్ట్కి ప్రజలు తిరుగుబాటు వచ్చింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద. ప్రజల్లో తిరుగుబాటు వచ్చి ఏ టైంకైనా సరే ఆ గ్రానైట్ రాళ్ళ మీదతో మనల్ని కొట్టి చంపుతారని పారిపోయి ఇవాళ కోర్టును ఆశ్రయించి కొన్నాటిలో బెయిల్ తెచ్చుకోవడం జరిగింది. అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్క ఇది. ఇక వైసీపీ రౌడీ మోకలైతే మారణ ఆయుధాలతో దాడులు చేస్తున్నారు. వారిని బలవంతంగా కార్లు ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు. ఆయన చెప్పాడు కూడా, ఒక డిఎస్పీ వచ్చి ఆ రోజు మాచర్లలో బుద్ధ వెంకన్న గారిని రక్షించినట్టు నన్ను రక్షించాడండి, రక్షించి లేకపోతే నన్ను చంపేసేవాళ్ళని. అంటే మరి ఇంత దారుణం ఇవాళ
ఇవాళ ఉన్నటువంటి సమాజంలో, ఇవాళ ఉన్నటువంటి సోషల్ మీడియా, ఇవాళ ఎవరు ఏ పని చేసినా వెంటనే సోషల్ మీడియాలో పెట్టడానికి కూడా భయపడే పరిస్థితులు మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తీసుకొచ్చాడు. ఎన్నాళ్ళు ఉంటుంది ఈ అధికారం అనేది శాశ్వతం కాదు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, మాకు కూడా శాశ్వతం కాదు. దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రి చేశారు, నేను ప్రభుత్వం ఇప్పు చేశా. మాకు శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు. అధికారం అనేది జ్వరం లాంటిది, వస్తుంది పోయిద్ది. కానీ ఆ అధికారాన్ని చూసి విర్రవీగినోడికి మాత్రం అధికారం పోయాక తప్పకుండా ప్రజల చేతిలో చావు ఉంటుంది. ఎవరు ఊరుకుంటారు? ఇవాళ ఎవరు ఊరుకోరు. నన్ను ఊరికే నా మీదకి వస్తే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఇప్పుడు ఆ కిషోర్ గారు ఉన్నాడు లాయరు, అవాళ జరిగింది వాస్తవంగా ఏంటి? అక్కడ నామినేషన్లు వేయకపోతే పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్లు వేయనట్లేదని పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాం. దానికి ఒక లాయర్ గారు, ఆయన కరెక్ట్గా రాస్తాడు కాబట్టి ఆ లాయర్ గారిని తీసుకొని వెళ్ళాం. అరే లాయర్ అని కూడా లేదే, మమ్మల్ని అంటే పోనీ టీడీపీ నాయకులని మా మీద దాడి చేసి ఎవరండి? ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తే ఎవరైనా పార్టీలకు సంబంధం లేదు, ఎంతో గౌరవిస్తారు. ఈ జగన్మోహన్ రెడ్డి కంటే పెద్ద సైకో. మీ విజయవాడ నుంచి వెళ్ళి మాచర్లు వెళ్తే అసలు మాకు అతనికి వ్యక్తిగత సంబంధాలు లేవు, అతను ఎవరో మాకు తెలియదు, మేమెవరో అతనికి తెలియదు, మాకు గాసు తగాదాలు లేవు, పోనీ పార్టీ గొడవలు కూడా లేవు. వేలంపాట పెట్టాడు. వేలంపాట పెట్టి రేపు పలానా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని చంపితే మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానంటే అప్పటి వరకు తుర్కా కిషోర్ అనేవాడికి కౌన్సిలర్ సీటు కూడా లేదు. ఇలాగే కూర్చుంటే అక్కడ లేచి నేను చేస్తానని ముందుకు వచ్చాడు. ఎమ్మన్నే వాడికి ఓకే అని తప్పుడు రిపోర్ట్లు పెట్టి మమ్మల్ని చంపబోయి మేము ఏదో డిఎస్పీ వాళ్ళు మేము బతుకుండి పాప ఆయన లాయర్ గారేమో నాగార్జున సాగర్ వెళ్ళి అక్కడ బతికిపోయి ఆయన ఉంటే ఒక ఆడంగి ఏదోలాగా మేము కారులో వెళ్ళి పిల్లలను గుద్దీసి వెనక్కి తిరిగి వచ్చాం. తప్పుడు కేసు. ఇవన్నిటికీ సమాధానం ఉంటుంది. 2024 తర్వాత ప్రజల చేతిలో సమాధానం ఉంటుంది. నువ్వు మాచర్లలో హీరోయిజం చేయడం కాదు, మా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చేయడం కాదు. రేపు కూటమి ప్రభుత్వం వస్తుంది, నువ్వు చక్కగా తిరుగు, ప్రజల్లో తిరుగు. మా పార్టీ వాళ్ళు ఎవరు ఏం చేయం మేము నిన్ను. మాచర్ల ప్రజలే నిన్ను గ్రానైట్ రాళ్ళతో నీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తాం.